మీరు మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చాక్లెట్ ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? అసలు చాక్లెట్‌ని ఎవరు కనిపెట్టారు? ఇది ఎక్కడ కనిపెట్టారు? ఏ కంపెనీ ఫస్ట్ చాక్లెట్‌ని తయారు చేయడం స్టార్ట్ చేసింది? ఏ ఇయర్‌లో స్టార్ట్ చేశారు? అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి? హైయెస్ట్ చాక్లెట్ కాస్ట్ ఎంత? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాక్లెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని వయసుల వారు ప్రేమించే మిఠాయి. కానీ దీన్ని ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? చాక్లెట్ తయారీ ప్రాసెస్ గురించి స్టార్ట్ చేసే ముందు చాక్లెట్ గురించి తెలుసుకుందాం. చాక్లెట్స్‌ని కోకో బీన్స్ నుండి తయారు చేస్తారు. అదెలా అంటే ఇప్పుడు చూద్దాం. కోకో బీన్స్ కోకోవా చెట్ల మీద పెరుగుతాయి. ఈ చెట్లు మెయిన్‌గా వెస్ట్ ఆఫ్రికా, సౌత్ అమెరికా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా వంటి ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కనిపిస్తాయి. బీన్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత ఫెర్మెంట్ చేస్తారు. ఫెర్మెంట్ చేసిన వాటిని ఎండబెడతారు. తర్వాత వాటిని రుచి మెరుగుపరచడానికి రోస్ట్ చేస్తారు. తర్వాత బీన్స్‌ని పగలగొట్టి లోపల ఉన్న నిబ్బీస్‌ని చక్కగా పేస్ట్‌గా మారుస్తారు. దీన్ని చాక్లెట్ లిక్కర్ అంటారు. ఇది అన్ని రకాల చాక్లెట్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఆ తర్వాత చాక్లెట్ లిక్కర్‌ను కోకో సాలిడ్స్ మరియు కోకో బటర్‌గా వేరు చేస్తారు. ఇవి వివిధ రకాల చాక్లెట్స్‌ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఈ పేస్ట్‌లో డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేసి డిఫరెంట్ చాక్లెట్స్ తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ చాక్లెట్స్, మిల్క్ చాక్లెట్స్ అండ్ వైట్ చాక్లెట్స్. నిబ్బీస్ నుంచి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. స్టెప్ 1 కోకో ఫ్రూట్ హార్వెస్టింగ్. కోకో చెట్లకు ఫుట్బాల్ షేప్‌లో ఉండే కోకో కాయలు కాస్తాయి. ఇవి చెట్టు కొమ్మలకే కాదు మొదలకు కూడా కాస్తాయి. కోకో పండ్లు డిఫరెంట్ కలర్స్‌లో, డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. ఇవి పాకానికొచ్చినప్పుడు అద్భుతంగా కలర్ మారుతాయి. ఇవి చేతులతో కట్ చేయరు. వీటిని నైఫ్ యూజ్ చేసి కట్ చేస్తారు. ఎందుకంటే చేతులతో పట్టుకొని ఫ్రూట్‌ని లాగినప్పుడు ఆ చెట్టు కొమ్మ ఇరుగుతుందని వీటిని అలా కట్ చేయరు. నైఫ్ యూజ్ చేసి కట్ చేస్తారు. ఇవి డిఫరెంట్ సైజెస్‌లో ఉంటాయి. కొన్ని చిన్నగా, కొన్ని పెద్దగా ఉంటాయి. పెద్దగా అంటే మన తల అంత పెద్దగా ఉంటాయి. చిన్నయి అంటే మన చేత్తో పట్టుకోవడానికి ఈజీగా ఉండే అంత సైజులో ఉంటాయి. స్టెప్ 2 కోకో ఫెర్మెంటేషన్. పండిన పండ్లను కోసిన తర్వాత ఫెర్మెంటేషన్ చేసే ప్లేస్‌కి వీటిని పంపుతారు. ఇవి కోసిన 4 అవర్స్‌లోనే ఫెర్మెంటేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. పండ్లల్లో సుమారు డజను బాదం ఆకారంలో ఉండే గింజలు ఉంటాయి. ఇవి మంచి స్మెల్ వస్తాయి. వీటిని తెల్ల గుజ్జుతో కప్పబడి ఉంటాయి. ఇవి లిచి ఫ్రూట్ స్మెల్ వస్తాయి. పండ్ల నుండి గింజలు తీయడం అనేది ఫస్ట్ స్టేజ్. కోకో గింజలతో నిండిన పెట్టెను అరటి ఆకులతో కప్పుతారు. ఎందుకంటే వేడి బయటికి పోకుండా. చాక్లెట్ రుచులను అభివృద్ధి చేయడం మరియు మొలకెత్తకుండా ఉంచడానికి వీటిని ఈ ఫెర్మెంటేషన్ చేసే సమయంలో ఎక్కువ హీట్‌లో ఉంచుతారు. కాకావో గింజలు చెట్ల నుంచి కోసిన తర్వాత త్వరగా మొలకెత్తుతాయి కాబట్టి వీటిని ఫెర్మెంట్ చేసే బాక్సులు త్వరగా పెట్టాలి. తర్వాత ఇవి 3-7 డేస్ ఫెర్మెంటేషన్ చేసే బాక్సుల్లో ఉంచాలి. ఈ టైంలో గాలి నుంచి వచ్చే ఈస్ట్ అండ్ బ్యాక్టీరియా పండ్లలో ఉండే చక్కెరను తినేస్తుంది. వీటి రుచిని పూర్తిగా మార్చేస్తుంది. కాకాో గింజలు సాధారణంగా 3 స్టేజెస్ ఆఫ్ ఫెర్మెంటేషన్ బాక్సుల్లో ఫెర్మెంట్ అవుతాయి. చక్కెరను తినే బ్యాక్టీరియాలు పెట్టెల మధ్య మార్పిడి జరిగినప్పుడు తగిన ఆమ్లజనాన్ని లభిస్తుంది. ఈ ప్రక్రియలో గింజలు ఆమ్లాలు ఏర్పడతాయి మరియు తేలికపాటి పదార్థాలు మార్పు చెందుతాయి. ఇవి వైన్ అండ్ బీర్ ఉత్పత్తికి కూడా చాలా అవసరం. చాక్లెట్ తయారు చేసే ప్రాసెస్‌లో ఫెర్మెంటేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్టెప్ 3 డ్రైయింగ్ కోకో బీన్స్. ఫెర్మెంటేషన్ తర్వాత చాక్లెట్ తయారు చేసే ప్రాసెస్‌లో కోకో గింజలు తక్కువ తేమ స్థాయికి ఎండబెట్టాలి. ఇవి మినిమమ్ 7% ఉండాలి. కొంతమంది రైతులు తక్కువ ఎండ ఉన్న ప్రదేశాల్లో ఉంటారు. వాళ్ళు గింజల్ని మంటల మీద ఎండబెడతారు. రైతులు సాధ్యమైనంత వరకు గింజలు సన్‌లైట్‌కి ఎండబెడతారు. ఇవి 5-7 డేస్ ఎండిన తర్వాత వీటిని సంచుల్లో ప్యాక్ చేసి వాటిని చాక్లెట్ తయారు చేసే వారికి పంపిస్తారు. ఈ గింజలు షిప్పింగ్ చేసే టైంలో తేమ పెరగకుండా ఉండాలని బాగా ఎండబెడతారు. స్టెప్ 4 కోకో బీన్స్ రోస్టింగ్. చాక్లెట్ తయారు చేసేవారు ఆ కోకో బీన్స్‌ని తీసుకున్న తర్వాత వాటిని చెక్ చేసి, క్లీన్ చేసి, ఆ చాక్లెట్‌లో పదార్థాల్లో ఉన్న తొక్కలు, పువ్వులు మరియు చెత్త ఏమైనా ఉంచి వాటిని తీసేసి వీటిని రోస్ట్ చేస్తారు. వీటిని ఓవెన్‌లో లేదా మంటపై రోస్ట్ చేస్తారు. కొన్నిసార్లు స్పెషల్ రోస్టర్‌లో కూడా రోస్ట్ చేస్తారు. ఫెర్మెంటేషన్ 1 అవర్‌లో కూడా కంప్లీట్ చేయొచ్చు. అదే విధంగా రోస్టింగ్ కూడా చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల చాక్లెట్ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది. రోస్టింగ్ చేసే టైంలో ఈ గింజపై ఉన్న చిప్ప లూజ్ అవుతుంది. అది ఎలా అంటే పిస్తా పప్పుకి పైనున్న చిప్ప ఎలా లూజ్ అవుతుందో దీనికి కూడా అలా లూజ్ అవుతుంది. దీనివల్ల నెక్స్ట్ స్టెప్ చాలా ఈజీగా అవుతుంది.
స్టెప్ 5 క్రాకింగ్ కోకో బీన్స్. గింజలకు ఉన్న చిప్పను పగలగొట్టి తీసేస్తారు. అది ఎలా అంటే పల్లీలకు లేదా బ్రెజిల్ గింజలకు ఎలా ఉంటదో అలా పగలగొట్టి తీసేస్తారు. ఈ చిప్పకు చాలా దృఢత్వం ఉంటది. కానీ ఈ చిప్పకు ఎలాంటి చాక్లెట్ ఫ్లేవర్ ఉండదు. అండ్ వ్యవసాయానికి సంబంధించిన బ్యాక్టీరియా ఈ చిప్పకు ఉంటుంది. స్టెప్ 6 విన్నోవింగ్ కోకో బీన్స్. కోకోవ గింజలను పగలగొట్టిన తర్వాత విన్నోవింగ్ మిషన్ యూజ్ చేసి గింజలపై చిప్పల నుండి సులభంగా విడదీయవచ్చు. ఈ విన్నోవింగ్ గింజల కింద గాలి ఊదడం ద్వారా తేలికపాటి చిప్పలు ఊడిపోతాయి. ఈ స్టేజ్‌లో పై చిప్పలను హస్క్ అని పిలుస్తారు. అండ్ పగిలిన గింజల భాగాలను నిప్స్ అని పిలుస్తారు. స్టెప్ 7 రిఫైనింగ్ చాక్లెట్. ఇంతకుముందు ప్రాసెస్‌లో కోకోవా బీన్స్ నుంచి నిప్స్‌ని వేరు చేసాం. ఇప్పుడు ఈ కోకోవా నిప్స్ నుండి చాక్లెట్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవుతుంది. రిఫైనింగ్ అండ్ కంచింగ్ ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఈ రిఫైనింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ స్టెప్ కోకోవా నుండి నిప్స్‌ని రీహీట్ చేసిన తర్వాత వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేస్తారు. ఇలా రీహీట్ చేయడానికి 2 మినిట్స్ మాత్రమే పడుతుంది. ఇలా పేస్ట్ అయిన కోకోవా నిప్స్‌ని కోకోవా మాస్ అని కూడా అంటారు. ఈ నిప్స్‌ని గ్రైండ్ చేసిన తర్వాత అందులో నుండి హాఫ్ కోకోవా సాలిడ్స్ అండ్ హాఫ్ ఫ్యాట్ జనరేట్ అవుతుంది. ఇది రిఫైనింగ్ చేసే టైంలో చాలా చేదుగా అండ్ అసిడిక్‌గా ఉంటుంది. అసిడిక్ అంటే ఒక రకమైన గ్యాస్ బ్యాక్టీరియా విచ్ ప్రొడ్యూస్ ది గ్యాస్. ఈ రిఫైనింగ్ ప్రాసెస్‌లో 24-72 అవర్స్ వరకు ఈ కోకోవా నిప్స్ యొక్క పేస్ట్‌ని ఇంకా స్మూత్ అండ్ షైనీగా అవ్వడానికి మళ్ళీ గ్రైండ్ చేస్తారు. స్టెప్ 8 కంచింగ్ చాక్లెట్. ఈ కంచింగ్ ప్రాసెస్‌లో మాయిశ్చరైజింగ్ అండ్ ఫెర్మెంటేషన్ చేసేటప్పుడు ఫామ్ అయిన కొంత యాసిడ్‌ని ఈ ప్రాసెస్‌లో రిమూవ్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో మాయిశ్చరైజింగ్ అండ్ యాసిడ్‌ని రిమూవ్ చేసిన తర్వాత ఈ చాక్లెట్‌కి షుగర్ అండ్ అదర్ ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేస్తారు. స్టెప్ 9 టెంపరింగ్ చాక్లెట్. ఇంతకుముందు స్టెప్‌లో జరిగిన ప్రాసెస్ తర్వాత డైరెక్ట్‌గా మిషన్‌లో నుండి చాక్లెట్ క్రీమ్‌ని తీసుకొని తినవచ్చు. అండ్ ఈ టెంపరింగ్ చాక్లెట్ ప్రాసెస్ జరిగేటప్పుడు చాలా చాక్లెట్ స్టోర్స్‌కి సెల్ చేస్తారు. ఈ టెంపరింగ్ ప్రాసెస్‌లో ఈ చాక్లెట్ క్రీమ్‌ని హీట్, కూల్ అండ్ రీవార్మ్ ఇలా చేయడం వల్ల చాక్లెట్ చాలా స్మూత్‌గా, షైన్‌గా ఉంటుంది. ఈ టెంపరింగ్ ప్రాసెస్‌లో కోకో బటర్, ఫ్యాట్‌ని అండ్ యాసిడ్‌ని ఫామ్ వీలోకి ఫోర్స్‌ఫుల్‌గా పంపిస్తారు. ఇలా చేయడం వల్ల మంచి స్మెల్లీ అండ్ స్మూత్ టెక్స్చర్‌ని ఇస్తుంది. టెంపరింగ్ చేయని చాక్లెట్స్‌లో 6 టైప్స్ ఆఫ్ కోకో బటర్స్ క్రిస్టల్స్ యాడ్ చేయడం వల్ల గ్రే కలర్ లేదా ఫ్యాటీ బబుల్స్ ఉంటాయి. రుచిని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు చాలామంది చాక్లెట్ టెంపరింగ్‌కి ముందు కొన్ని నెలలు మెత్తగా ఉంచుతారు. టెంపరింగ్ తర్వాత చాక్లెట్స్‌ని క్యాండీ బార్స్ లాగా పూత వేయడానికి యూజ్ చేస్తారు. స్టెప్ 10 చాక్లెట్ ఏజింగ్. ఈ చాక్లెట్ ఏజింగ్ ప్రాసెస్‌లో టెంపరింగ్ అయిన తర్వాత చాక్లెట్స్‌ని కొన్ని వారాల పాటు స్టోర్ చేస్తారు. సో దట్ ఇట్ విల్ గివ్ మోర్ రౌండెడ్ టేస్ట్. ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఇన్ ద వరల్డ్. ఫ్రాన్సిస్ లూయిస్ కేలర్ అనే వ్యక్తి చాక్లెట్ ఫ్యాక్టరీని 1819లో స్విట్జర్లాండ్‌లో స్టార్ట్ చేశారు. ఇండియాలో ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీని 1948లో క్యాడ్బరీ కంపెనీ ముంబైలో స్టార్ట్ చేసింది. వరల్డ్ వైడ్‌గా 11 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. నెంబర్ 1 గైన్ దూజా చాక్లెట్, రాజ్ చాక్లెట్, కాంపౌండ్ చాక్లెట్, కన్వెన్చర్ చాక్లెట్, అన్‌స్వీటెడ్ చాక్లెట్, సెమీ స్వీటెడ్ చాక్లెట్, బిటర్ చాక్లెట్, రూబీ చాక్లెట్, వైట్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్. మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.